తర్వాత 12 మందికి కనబడ్డాడు. మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు, మనము ప్రతి ఆదివారం వచ్చి ఆరాధించిన దేవుడు ఎలాంటి దేవుడు అంటే తిరిగి పునర్జన్మతో జయించిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, చనిపోయి తిరిగి లేచిన దేవుడు. అలాంటి దేవుని ఆరాధిస్తున్నాం మనం. అయితే ఏ విధంగా ఉండాలి అలాంటి దేవుని ఆరాధిస్తున్నాం మనం కూడా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 1 యోహాను 3:8 ఒకసారి చూసినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూసినట్లయితే, 3వ పత్రిక 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుడికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, ఎందుకు సిలువలో చేయబడి అంటే అపవాది అప్పటి వరకు మనల్ని ఏలుచూ వచ్చాడు. సో అపవాది మన పాపంలోకి నెట్టేసి వాటి నుంచి పాపం నుంచి అతను ఆనందపడుతున్నాడు. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నా, అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు కనుక పాపం చేయడం అపవాది సంబంధం. ఆ యొక్క అపవాది శక్తుల నుండి మనల్ని విడిపించడం వరకు, అపవాది యొక్క బంధక శక్తుల నుండి మనల్ని విడిపించడం వరకు ఆయన ఆ కల్వరిగిరిలో సిలువలో రక్తం కాల్చవలసి వచ్చింది. సో ఆయన వచ్చినటువంటి పనిలో ఇంకా మంచిగా ఆ యొక్క క్రియలను, అపవాది యొక్క క్రియలను లయపరచుడికే దేవుడు ప్రత్యక్షమాయను. ఆ యొక్క యేసుక్రీస్తు లోకానికి వచ్చినటువంటి ఆ సిలువలో మరణించినటువంటి ముఖ్య ఉద్దేశం మనం తెలుసుకొని ఉండాలి. ఆ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని తెలుసుకున్నట్లయితే, ఆ పాప బంధకాల నుంచి మనం తొలగించుటకు ఆయన రక్తంలో కాల్చవలసి వచ్చింది. సో ఈ యొక్క 6వ వచనంలో సమాప్తమైనది అని ఏం చెప్తున్నాడంటే, ఆయన వచ్చినటువంటి పనులు మొత్తం కూడా సమాప్తం చేశాడు. ఆయన ఇందు నిమిత్తం అయితే వచ్చాడో, తండ్రి కుమార పరిశుద్ధాత్మగా కుమారుని ఈ లోకానికి ఏ విధంగా వచ్చాడో, వచ్చినటువంటి పని ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీస్ని ఆయన నిర్వర్తించాడు. అవన్నీ కూడా ఆయన చేశాడు. అయితే ఇందులో మనం ముఖ్యంగా ఒక ఉద్దేశం తెలుసుకోవాలి. మనం కూడా మన పనులను మనం ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నాం వరకు మనం పాటించుతూ వచ్చాలి. అప్పుడే మనం ఆయన నిబంధనను సమాప్తంగా చేసిన వారికి అవుతాం. మన డెత్ వరకు అప్పుడు ఉన్న వరకు కూడా ఆయన చేసిన పని, యేసుక్రీస్తు వారు పరలోకాన్ని భూలోకానికి వచ్చి తన తండ్రి చిత్తం ప్రకారం ఏ విధంగా నెరవేర్చి ఆయన పనులు చేశాడో, మనమే కూడా ఈ భూలోకానికి వచ్చిన మనము తిరిగి పరలోకానికి వెళ్ళిన వరకు లేదా మరణించి అప్పటి వరకు కూడా మన పనులన్నింటినీ కూడా చివరి వరకు కూడా మనము ఆ యొక్క పనులన్నిటి కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా చేసిన అన్నింటినీ కూడా ఇదిగా ఉండాలని ఈ యొక్క వచనం ద్వారా మనం నేర్చుకోవాలి. అప్పుడే మనం కూడా చివరి రోజులాంటి తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చాము, సమాప్తంగా చేసాము అని చెప్పుకునే వారిగా మనం కూడా ఉండాలి. ఆయన ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా మనం కూడా తనకి చెప్పుకునే వారిగా ఉండాలని మనం చేస్తున్నాం. ఇది 6th యొక్క ఇంపార్టెన్స్. సో 6వ యొక్క అధ్యాయంలో మనకి ఏం చెప్పాడంటే సమాప్తమైనది. సో సమాప్తమైనది అనగా ఆయన ఇచ్చిన పని సమాప్తం చేశాడు. తిరిగి 7వ వచనం, సార్ 7వ మాట, 7వ మాటగా మనకి ఏం పలికాడో ఒకసారి చూద్దాం. సో 7వ మాట లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 46 ఒకసారి చూడండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుకుంటున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచి, ఇది లాస్ట్ వర్డ్. ఆయన చివరిగా ప్రాణం విడిచేటప్పుడు చెప్పినటువంటి 7వ మాట. సో 7వ మాట చాలా ఇంపార్టెంట్. సో చివరిగా ఆయన ఏం చెప్పారంటే, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, అప్పటి వరకు ఆయన సిలువనే హింసించారు, పల్లెపొడు విషయాలు చిరకనందించారు, కొరడాలు నిందించారు. సో అవన్నీ చేసిన తర్వాత చివరిగా అవి చేసేటప్పుడు ఎంత చేశారు కదా, ఆ కొరడా దెబ్బలు, ఆ కొరడగా వేటు తయారు చేస్తున్నారంటే మనం చూసినట్టు ఎముకల యొక్క చూర్ణం, ఎముకల్ని పిండిగా చేసి గాజు పెంకులు, సీసాలు, ఇనుములు చిన్న చిన్న చూర్ణం చేసి అన్నింటిని పేని వాటి నుంచి కొట్టేవాళ్ళంట. అప్పుడు రోమా ప్రభుత్వంలో, రోమా గవర్నమెంట్లో తప్పు చేసే వారికి వేసే శిక్ష సిలువ మీద బంధించడం, సిలువలో బంధించడం. అలాగే ఆ సిలువలో మేకులు కొట్టడం కాళ్ళకు చేతులకి, ఎలాగంటే ప్రాణం పోకూడదు అలా అని వాళ్ళు శిక్షను బంధించాలి. అంత శిక్ష అనిపించాలని కరెక్ట్గా కాళ్ళకి నరాలు లేకుండా కరెక్ట్గా కాళ్ళ వరకు సేవలు కొడతారు, చేతుల కాళ్ళకి సేవలు కొడతారు. అలాగే కొరడాలతో, ఆ కొరడాలు ఎలా పేరుంటాయి అంటే గాజు సీసము, పెంకులు, అలాగే ఎముకలతో చూడడం అవన్నీ చేసి వాటితో ఒకసారి కొట్టండి వెనక వీపంతలో తీర్చుకొస్తుంది. ఎందుకు ఇదంటే ఆయన మనకి ఎలాంటి బాధలు అనుభవించో మనకు తెలియాలి. కొరడ అంటే ఏందో అనుకున్నాం మనం, అలాంటి బాధలు అనుభవించుకున్నాడు.
అలాంటి శిక్ష మన పాపంలో మనం క్షమించడం కొరకు ఎలాంటి శిక్షణ అనుభవించాడంటే అలాంటి కొరడా దెబ్బల్ని ఆయన జయించాడు. అలాంటి కొరడా దెబ్బలు హృదయజ్ఞాపకి గుర్తించాడంటే ఎంత బలం అనుభవించాడో అదంతా కూడా మనము తెలుసుకోవాలి. సో ఈ చివరిగా 7వ వచనం మనకి ఏం చెప్తున్నాడంటే 7వ మాటగా, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రారంభించింది. చివరిగా ఆయన ఆత్మను తన తండ్రికి అప్పగించుకున్నాడు అన్నమాట. సో తను చేసినంతా చెప్పి వీడు ఆయనకి అప్పగించుకుంటున్నాడు. సో ఏం అప్పగించుకుంటున్నాడంటే అప్పటికి కూడా ఆయన తండ్రికి అప్పగించుకుంటున్నాడు. రెస్పాన్సిబిలిటీ, నువ్వు చేసిన పనిని నిర్వర్తించి నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అని చెప్పాడు. సో చివరిగా దీంట్లో మనం చూసినట్లయితే ఫిలిప్పీ రాసిన పత్రిక 2:7 ఒకసారి చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 7. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారం పుట్టాడు. మనం అనుకోవచ్చు ఆయన దేవుని కదా, ఆయన కాబట్టి అనుభవించాడు, ఆయన తీసుకోవడం కాదు. ఆయన మనుష్యునిగా పుట్టాడు, మనుష్యునిగా ఈ లోకానికి వచ్చాడు, మనుష్యునిగా జీవించాడు. దేవుడు కదా, ఆయనకు అంత శక్తి ఉంటుంది, ఆయన పాపం జయించడం అనుకోండి. కానీ మనుష్యుడు కూడా ఆ విధంగా జయించాలి. సో ప్రార్థన శక్తి ద్వారా కూడా ఉండాలి అని ఎగ్జాంపుల్గా చెప్తూ మనుష్యుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకోండి. ఏ విధంగా ఉన్నాడంటే ఒక దాసుడు ఒక యజమాని కింద ఏ విధంగా దాసత్వం చేసుకుంటే ఎలా తగ్గించుకొని ఉంటాడో, యజమాని కింద దాసత్వం చేసి ఏ విధంగా తగ్గించుకొని ఉంటాడో, మనకు కూడా అలాంటి అలాంటి తగ్గింపు జీవితాన్ని నేర్పిస్తున్నాడు. అయితే తగ్గించుకొని దాసును ధరించుకొని తన్ను తాను రిక్తినిగా అంటే తగ్గించుకొని రిక్తిని చేసుకున్నాడు. తన్ను తానే ఆయన అధికారి అయి ఉండి ఆయన తలుచుకుంటే ఎన్నో శక్తులు ఉండి అయినా కానీ తన్ను తానే రిక్తిగా చేసుకుని మరియు ఆయన ఆకారమును మనిషిగా కనపడ్డాడే కానీ మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తగ్గించుకోలేను. సో ఆయన ఆత్మ అర్పించుకుని ముందుగా ఆయన ఏ విధంగా ఉన్నాడని చూసినట్లయితే ఈ వాక్యంలో తన్ను తాను విధేయత చూపిన వాడే అనగా ఇక్కడ మనం విధేయత నేర్చుకోవాలి. సో ఏ విధంగా విధేయత చూపించే వారిగా ఉండాలి? క్రైస్తవులు అనబడుతున్న మనము లేదా దేవుని వెంబడించే మనము ఏ విధంగా ఉండాలంటే శిలువ మరణం పొందిన విధేయత చూపించాడు. ఆయన ప్రతి విషయంలో కూడా తగ్గింపు జీవితం విధేయత చూపించాడు, ప్రేమ చూపించాడు. సో అలాగే తను తగ్గించుకున్నాడు. సో అలాగే ఈ యొక్క వచనంలో నుంచి మనము తగ్గింపు జీవితంలో విధేయతను చూపించుకోవాలి. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ లోకానికి వచ్చి ఆయన దేవుడై కూడా దాసుల స్వరూపంగా ధరించుకొని తగ్గించుకొని ఉన్నాడు. మనుషులుగా ఉన్న మనము ఒకరి ప్రేమను చూపించుకుంటూ విధేయత చూపించు తగ్గించు స్వభావం కలిగి ఉండాలి అనేది దీని యొక్క సారాంశం.